నమస్తే, మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు, ద బెస్ట్ క్వాలిటీ. ఈరోజు మన నర్సరీలో కొన్ని మదర్ ప్లాంట్స్ నాటాం. థాయ్ వెరైటీకి సంబంధించిన కొన్ని వెరైటీస్, దాదాపు థాయ్ వెరైటీస్ వచ్చేసి 13 రకాల వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో R2E2 అనే వెరైటీ ఒకటి లేటెస్ట్గా దాని ఫ్రూట్ ఒకటి మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. దీని టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మన దగ్గర కొంతమంది సార్స్ వచ్చారు, వారి ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. ఫ్రూట్ కూడా కొంచెం దగ్గరండి. ఫ్రూట్ కూడా మంచి సైజు వస్తుంది. అది కాయ ఇంకా పక్వానికి రావాలి, పండాలి. మన దగ్గర కొంచెం వాతావరణం వర్షాలు పడడం ద్వారా కొన్ని కాయలు చెట్టు నుండి రావడం జరిగింది అనమాట. అయితే దీన్ని అసలు రిమూవ్ చేసి చూద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఉద్దేశంతో దీన్ని మనం ఈ రోజు ఓపెన్ చేయబోతున్నాం. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుంది. సార్ ఓపెన్ చేయండి. టేస్ట్ కాయ అయితే దాదాపు ఒక ½ కేజీ ఉన్నట్టుంది, బహుశా వెయిట్ ఉందండి. ½ కేజీ వెయిట్ ఉంది బాగా. మన బిఎన్ రెడ్డి నర్సరీలో చాలా వరకు మదర్ ప్లాంట్స్ కూడా నాటాం. ఆ లోకల్ వెరైటీస్ అలాగే నాన్ లోకల్ వెరైటీస్ కూడా, థాయ్ వెరైటీస్, మియాజాకి, నామ్డాక్, రెడ్ ఐవరీ, R2E2 అలా చాలా స్పెషల్ వెరైటీస్ నాటాం. మదర్ ప్లాంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలానే వాటితో పాటుగా మనకి ప్లాంటేషన్ రైతుకు కావాల్సిన ప్రతి థాయ్ వెరైటీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లాంటేషన్ చేయాలనుకుంటే మా నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఓపెన్ చేయండి. చూద్దాం, రఫ్గా వచ్చేద్దాం. అలా చాలే. ఓకే సార్, చూడండి టేస్ట్. శ్రీవాస్ రెడ్డి గారు తీసుకుంటాం. టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయి, మీకు చెప్తే మనం బాగుంది. కాయ బాగుంది. కాయ కూడా పల్పితనం అనేది ఎక్కువగా ఉంది. పండితే దీని టేస్ట్ అనేది ఇంకా మనకి పర్ఫెక్ట్గా అర్థమయ్యేది. పండితే ఇంకా దీని టేస్ట్ ఇంకా చాలా బాగుండేది. కాయ అయితే చాలా స్వీట్గా ఉంది. ఓకే.